నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 905కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 5, 2020, టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ ఈరోజు ఎంఐ బ్యాండ్ 5 రివ్యూ అయితే పోస్ట్ చేసిన వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ రేపు వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ అన్బాక్సింగ్ వీడియో రావచ్చు. ప్రజెంట్ ఇంకా నా ఫోన్ ఇంకా డెలివరీ అవ్వలేదు, అయితే నేను రేపు S20 FE అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఎల్లుండి వచ్చేసరికి రియల్మీ టీవీ, రియల్మీ సౌండ్ బార్ వస్తుంది. అవతల ఎల్లుండి వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ F41 వస్తుంది. చాలా ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 కూడా రాబోతుంది, రీసెంట్గా లాంచ్ చేసింది. ట్యాబ్ A7 17,999 వైఫై మోడల్. ఇంకో మోడల్ కూడా ఉంది, LT మోడల్ 21,999 లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ట్యాబ్ కూడా అక్టోబర్ 11వ తారీఖున సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఇది కూడా అన్బాక్సింగ్ వీడియో మేబీ ఈ వీక్లో అయితే రావచ్చు, లేకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు. అండ్ ఇంకా వివో V20 కూడా మనకి వచ్చింది. వివో V20 ఒకటి గివ్ అవే కూడా వస్తుంది. 2 ఫోన్స్ అయితే ప్రజెంట్ నా దగ్గరకు అయితే వచ్చినాయి. అండ్ ఇవి వచ్చేసరికి అక్టోబర్ 13వ తారీఖు అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. ఈరోజు లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు వివో V20ది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ HD డిస్ప్లే AMOLED స్క్రీన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 44 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది మోస్ట్లీ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్. ప్రైస్ 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే పెట్టవచ్చు. చూద్దాం మరి ఎంత పైదో దీన్ని తీసుకొని వస్తారో. ఇది అక్టోబర్ 11వ తారీఖు లాంచ్ అయిపోతున్నారు. ఇవి కూడా మీరు మన ఛానల్లో చూడొచ్చు. అండ్ ఇంకా Xiaomi నుంచి Xiaomi Mi 10T సిరీస్ కూడా ఇండియాలో లాంచ్ అయిపోతుంది. రీసెంట్గా ఇది గ్లోబల్గా లాంచ్ చేసింది Mi 10T 10T Pro అని చెప్పేసి. ఇవి ఇండియాలో అక్టోబర్ 15వ తారీఖు లాంచ్ అయిపోతున్నారు. అఫీషియల్గా వీళ్ళు ఇన్విటేషన్ కూడా పంపించారు. సో అక్టోబర్ 15వ తారీఖు మనం Mi 10T 10T Pro అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఈ 2 ఫోన్స్ మధ్య పెద్ద డిఫరెన్స్ ఉండదు. 2 మీకు 144 రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తున్నాయి, LCD డిస్ప్లేతో వస్తున్నాయి. అండ్ బ్యాక్ కెమెరాలో కొద్దిగా చేంజ్ ఉంటుంది. మెయిన్ కెమెరా 10Tలో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే 10T Proలో మనకు 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ మేజర్ చేంజ్ ఉంటుంది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు మనం ప్రీవియస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ చూడండి, అక్కడ వీటికి సంబంధించి పూర్తి సమాచారం మీకు లభిస్తుంది. అండ్ ఇది ప్రైస్ ఎంత పెడతారు చూడాలి, ఎందుకంటే LCD డిస్ప్లేతో వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను, కొద్దిగా అగ్రెసివ్గా పెడతారేమో అనిపిస్తుంది. LCD డిస్ప్లే కాబట్టి చూద్దాం. అక్టోబర్ 15 వరకు వెయిట్ చేస్తే Mi 10T 10T Pro కూడా రాబోతున్నాయి. నెక్స్ట్ ఇంక ఈరోజు మోటోరోలా 5G ఫోన్ లాంచ్ చేసింది. ఫోల్డబుల్ ఫోన్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఫోల్డబుల్ ఫోన్ మనం అన్బాక్సింగ్ అయితే చేసాం. ఇదైతే నేను అన్బాక్సింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే పెద్దగా ఏమీ డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు దానికి దీనికి. ఇది స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ డిస్ప్లే ఇంకా HD డిస్ప్లేని వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఆ ప్రైస్కి. దీని ప్రైస్ చూసుకుంటే 1,24,999 రూపాయలు పెట్టారు. అక్టోబర్ 12వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ దీని సేల్ తీసుకొని రాబోతున్నారు. మెయిన్ డిస్ప్లేది 6.2 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది. అండ్ బయట స్క్రీన్ కొద్దిగా పెద్దగా తీసుకొని వచ్చారు, 2.7 ఇంచ్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. 2 మనకి OLED డిస్ప్లేసే. ఈసారి ప్రాసెసర్ చేంజ్ చేశారు, స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా, 2800 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ కొన్ని చెప్పా కదా, ఇప్పుడు మనకి చాలా బిజీగా ఉంది స్కెడ్యూల్ అయితే, కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది. దానిలో భాగంగా ఇదైతే నేను అన్బాక్సింగ్ అయితే చేయలేదు. దీంతోపాటు ఇన్ఫినిక్స్ హాట్ 10 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. దీని అన్బాక్సింగ్ కూడా నేను చేయలేదు. ఇది 9,999 వరకు లాంచ్ చేశారు. ఇది 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 6.78 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఒక లో లైట్ కెమెరా అని ఉంటుంది. మొత్తం 4 కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5,200 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 9,999 రూపాయలు. ఒకటే మోడల్ 6GB RAM 128GBతో వస్తుంది. ఇది వచ్చేసరికి అక్టోబర్ 16వ తారీఖు నుంచి సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఇది మేబీ సేల్ ఫ్లిప్కార్ట్ సేల్లో ఇవి తీసుకొని రావచ్చు. ఫ్లిప్కార్ట్ సేల్ తెలిసిందే మనకి అక్టోబర్ 16వ తారీఖు స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 21వ తారీఖు ఎండ్ అవుతుంది. సేల్ సంబంధించి కొన్ని డీల్స్ కూడా వీళ్ళు రివీల్ చేశారు. అండ్ మొత్తం కవర్ చేసి నాకు వీడియో అయితే చేస్తాను. అమెజాన్ ఇంకా డీల్స్ అయితే రివీల్ చేయలేదు. అమెజాన్ సేల్ ఎప్పుడు డేట్స్ కూడా మనకు తెలియవు. అమెజాన్ కూడా మనకి డేట్ రివీల్ చేస్తే అమెజాన్ ఫ్లిప్కార్ట్ సంబంధించి ఏమేమి డీల్స్ బాగున్నాయి, ఏమేమి మొబైల్స్ మనకి ఆఫర్స్లో బాగున్నాయి, వాటికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ మాకు ఒప్పో నుంచి ఒప్పో A15 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే టీచ్ చేస్తుంది అమెజాన్లో. అండ్ ఈ ఫోన్ చూస్తే నాకు రియల్మీ నార్జో 20 గుర్తు వస్తుంది. దీని స్పెసిఫికేషన్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఒక పోస్టర్ అయితే మనం అమెజాన్లో చూడొచ్చు ఒప్పో A15కి సంబంధించి. నెక్స్ట్ మాకు OnePlus నుంచి OnePlus 8T అక్టోబర్ 14వ తారీఖు లాంచ్ అయ్యే విషయం తెలిసిందే. అండ్ దీనికి సంబంధించి ఒక టీజర్ రిలీజ్ చేసింది OnePlus అయితే. ఫ్రంట్ కెమెరా టీచ్ చేస్తూ ఫ్రంట్ వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసుకురాబోతున్నట్లున్నారు. అండ్ దాన్ని అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు ఈ టీజర్లో.
ఫ్రంట్ ఈసారి మేబీ 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని రావచ్చు OnePlus 8Tలో. ఈసారి మనకి 80 Pro మోడల్ అయితే ఉండదు, ఓన్లీ 80 తీసుకొని వస్తున్నారు. అండ్ బడ్జెట్లో ఒక ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. మొత్తం 5 గ్యాడ్జెట్స్ అయితే అక్టోబర్ 14వ తారీఖు మనం OnePlus నుంచి అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X50 Pro అని చెప్పేసి 2 ఫోన్స్ రీసెంట్గా లాంచ్ చేసిన విషయం తెలిసింది. వీటి సక్సెస్ Realme X60 సిరీస్ కూడా తొందరలో తీసుకొని రాబోతుంది. దీనికి సంబంధించి పోస్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ X50 సిరీస్ అనగానే గుర్తొచ్చేది అందరికీ గింబల్ కెమెరా గుర్తొస్తుంది. X50 Proలో మనం గింబల్ స్టెబిలైజేషన్ కెమెరా అయితే చూడొచ్చు. అండ్ మరి X60 సిరీస్లో ఏం చేంజెస్ చేస్తున్నారో చూడాలి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ ఇంపోర్ట్ ట్యాక్సెస్ అయితే పెంచింది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద, డిస్ప్లే కాంపోనెంట్స్ కానీ ఏదైతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయో వాటి కాంపోనెంట్స్ మీద అయితే 5% నుంచి 10% వరకు ఇంపోర్ట్ ట్యాక్స్ అయితే పెంచేసింది. సో మేబీ మనం ఫ్యూచర్లో టీవీ రేట్లు కానీ అండ్ ఏదైతే మొబైల్ ఫోన్ రేట్లు కానీ ఇంకా కొద్దిగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి iPhone 12 సిరీస్ ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇవి ఇండియన్ ప్రైజింగ్ అయితే కాదు, డాలర్స్ అంటే అమెరికన్ ప్రైజింగ్. ఇది ఇండియాలో మనకి ఈ ప్రైజ్ అయితే ఎక్స్పోర్ట్ చేయొద్దు, ఇంకా మనకి చాలా ఎక్కువ ఉంటుంది ప్రైజింగ్ అయితే. iPhone 12 mini వచ్చేసరికి బేస్ మోడల్ 64GB మోడల్ $649 ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $47,500 దాకా ఉంటుంది. iPhone 12 64GB మోడల్ $749 ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $54,800 దాకా ఉంటుంది. iPhone 12 Pro బేస్ మోడల్ స్టార్టింగ్ 128GBతో స్టార్ట్ అవుతుంది, $999 ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $73,100 దాకా ఉంటుంది. iPhone 12 Pro Max కూడా 128GBతో స్టార్ట్ అవుతుంది, బేస్ మోడల్ $1,099 ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $80,500 దాకా ఉంటుంది. అండ్ మిగతా మోడల్ ప్రైసింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి ఖచ్చితంగా ఇండియాలో మనకి ₹1,00,000 పైకి వెళ్ళిపోతాయి. iPhone 12 Pro Max ఈసారి మనం 1,40,000 1,50,000 పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి ఎంత ప్రైజింగ్లో వీటిని తీసుకొని వస్తారు. ఇవన్నీ మనకి ఈ మంత్లో తెలుస్తాయి. అక్టోబర్ 13వ తారీఖు మేబీ రూమర్స్ ప్రకారం అయితే డేట్ యాపిల్ iPhone 12 సిరీస్ లాంచ్ చేయబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మనకి iPhone 13 సిరీస్ సంబంధించి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. iPhone 13 అండ్ iPhone SE 3 వీటికి సంబంధించి రాస్ యంగ్ అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాడు. రాస్ యంగ్ డిస్ప్లే సప్లై చైన్ హెడ్ అని చెప్పొచ్చు. సో ఇతను కూడా మనకి మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు డిస్ప్లేస్కి సంబంధించి. చూస్తే మనకి 2 iPhone 13 మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. iPhone 13 Pro, 13 Pro Max అయితే కనిపిస్తున్నాయి. iPhone 13 వచ్చేసరికి 5.42 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ iPhone 13 ఇంకో మోడల్ 6.06 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. iPhone 13 Pro కూడా 6.06 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 13 Pro Max వచ్చేసరికి 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. వీటిలో డిస్ప్లేస్ వచ్చేసరికి కొన్ని సామ్సంగ్ డిస్ప్లేస్ ఉన్నాయి, కొన్ని BOE డిస్ప్లేస్ ఉన్నాయి, కొన్ని LG డిస్ప్లేస్ ఉన్నాయి. iPhone SE 3 వచ్చేసరికి LCD డిస్ప్లేతో వస్తుంది, OLED డిస్ప్లే కాదు. ఇది కూడా 6.06 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇంతకుముందు మనకి iPhone SE 2 చూసుకుంటే 4.7 ఇంచ్ డిస్ప్లే ఉండేది. ఈసారి మాత్రం డిస్ప్లే సైజ్ పెంచారు, 6.06 ఇంచ్కి పెంచేశారు. LCD డిస్ప్లే ఇది జపనీస్ డిస్ప్లే అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న డిస్ప్లే అయితే. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, మిగతా వాటన్నిటిలో ఫేస్ ఐడి అయితే ఉంటుంది. సో ఈసారి మనం నాచ్ అయితే చూడొచ్చు. iPhone 13 సిరీస్లో కూడా నాచ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. iPhone 13 2 మోడల్స్ అండ్ iPhone SE 3 ఇవి డ్యూయల్ కెమెరాస్ వస్తున్నాయి. అండ్ iPhone 13 Pro, 13 Pro Max వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది. ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రాస్ యాంగ్ ప్రొవైడ్ చేసింది iPhone 13 సిరీస్కి సంబంధించి. నెక్స్ట్ మనకి పేటీఎం నుంచి పేటీఎం ఒక మినీ యాప్ స్టోర్ని అయితే లాంచ్ చేసింది, ఆండ్రాయిడ్ యాప్ స్టోర్కి పోటీగా. దీని పేరు వచ్చేసరికి పేటీఎం మినీ యాప్ స్టోర్ అని చెప్పేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ అని చెప్పొచ్చు. ఎవరైనా ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేస్తుంటారు కదా, వాళ్ళు డెవలప్ చేసి పేటీఎం యాప్ స్టోర్లో అయితే వాళ్ళ యాప్ని అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళకు కూడా రెవెన్యూ అయితే వస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా రెవెన్యూ ఎంత షేర్ ఇస్తారో వీటి గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఒక స్టోర్ అయితే క్రియేట్ చేసింది. రీసెంట్గా పేటీఎంని గూగుల్ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేసింది. సో మేబీ దానిలో భాగంగా వీళ్ళు సపరేట్ యాప్ స్టోర్ క్రియేట్ చేసినట్టున్నారు. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ మొత్తం ప్లే స్టోర్ నుంచి 34 యాప్స్ని అయితే రిమూవ్ చేసింది. వీటిలో మాల్వేర్ ఉన్నట్లు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి మొత్తం 34 యాప్స్. ఒకవేళ మీ ఫోన్లో ఆల్రెడీ ఇలాంటి యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి, 34 యాప్స్ ఏదైనా యాప్ మీ ఫోన్లో ఉంటే మాత్రం వెంటనే రిమూవ్ చేసేయండి, అన్ఇన్స్టాల్ చేసేయండి. ఎందుకంటే వీటిలో మాల్వేర్ ఉన్నట్లయితే గూగుల్ చెప్తూ ఉంది. వీటిని రిమూవ్ కూడా చేసింది ప్లే స్టోర్ నుంచి అయితే. ఇవే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది టెక్ న్యూస్ అయితే. అండ్ నిన్న అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను మన లైఫ్ స్టైల్ ఛానల్లో, మొత్తం ఎన్ని ఫోన్స్ ఉన్నాయి నా రూమ్లో అని చెప్పేసి. ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ వదిలేస్తున్నా, ఆ వీడియో చూడండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ కూడా మీకు మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన లైఫ్ స్టైల్ సంబంధించి. వీడియో అయితే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.